గడపడమే కాకుండా దేవుడు ఏదైతే మనకు తెలియజేయాలనుకుంటున్నారో ఆ మాటలను ఆలకించడానికి సిద్ధ హృదయంతో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. నాతో పాటు దేవా, మా ఆత్మలకు సంబంధించిన వాక్యాలు తెలియజేయండి ఆయన అని అందరం అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధానంలో చేరాం. అల్పులము తండ్రి, నీ ఎదుట నిలబడడానికి పనికిరాని మమ్ములను నీ వాక్యము ద్వారా, మీ యొక్క ప్రేమ ద్వారా, ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని కాపాడి రక్షణలోనికి నడిపించి మీ సన్నిధానంలో విలువైన మీ సమయాన్ని మాకు ఇచ్చి తండ్రి ఆ పొందుకునే మహాభాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. చేరువచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి ఆత్మీయ మేలులతో వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. ఇదిగోనండి, ఈ మాటలు వినిచుండగా నేను దీనునను తండ్రి, నీ ఎదుట నిలబడడానికి కూడా పనికిరాను నన్ను నీ వాక్యము చొప్పున మీ పరిశుద్ధాత్మ సహాయంతో నడిపిస్తున్నారని నమ్ముచు మీ యొక్క ఆత్మ నడిపింపును కోరుకుంటూ తండ్రి, చెబుతున్న నన్ను మరుగుపరచండి. వింటున్న నీ పిల్లలకు జ్ఞానయుక్తమైన ఆలోచనలు తండ్రి, విరుద్ధ భావాలు తీసివేసి నీ యందు విశ్వాసంతో కొనసాగిపోయే మంచి హృదయాలను వారికి దయచేయమని, ప్రతి మాట వారి హృదయంలో ఫలింపచేయమని ప్రార్థిస్తూ, ఏమాత్రము తండ్రి వారు తండ్రి మీ మాటలను వ్యర్థ హృదయంతో వదిలికేయకుండా వారి మీ మాటల ప్రకారం జీవించగలిగే తండ్రి బ్రతుకును జీవించడానికి మీ కృపను చూపించమని సహాయాన్ని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చేర్చుకొని నడిపించమని క్రీస్తు వారి పేడ బ్రతుమాలకు నడుకుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనం ఒకసారి తీద్దాం. పాములను ఎత్తుపట్టుకొందురు, మరణకరమైనదేదియు త్రాగినను అది వారికి హాని చేయదు. దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్న విషయం ఏంటంటే, ఏ హాని వ్యక్తిని చేరకుండా ఉండాలంటే, హాని జరగకుండా ఉండాలంటే నా జీవితం ఎలా ఉండాలి, నా యొక్క కుటుంబంలో హాని జరగకుండా ఉండాలంటే నా వ్యక్తిత్వ జీవితం ఎలా ఉండాలి, ఇది దేవుడు ఈరోజు మనతో ఆలోచించబడుతున్న మాటలు. ఇక్కడ శిష్యులతో యేసుక్రీస్తు వారు చెబుతూ ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటని 5వ వచనాలకు వెళ్ళి 14వ వచనం చూద్దాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనంను కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచారో తర్వాత జరుగుతున్న సందర్భం, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారో అంతకు ముందు జరుగుతున్న సందర్భాలు ఇవి. 11 మంది శిష్యులు కూర్చున్నారు, మాట్లాడుతూ ఉన్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై ఏమంటున్నారు? చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని, అంటే యేసుక్రీస్తు వారు లేచారని వారికి చెప్పారండి. వచ్చి కొంతమంది చూసిన వారు, మార్తా, మరియా, వీళ్ళు వచ్చి చెప్పారు. విన్నారు కానీ నమ్మలే. వాళ్ళకి ఏముందంటే హృదయ కాఠిన్యం, ఎక్కడ లేస్తాడులే, ఎంత దీనమైన పరిస్థితి ఉండదు చెప్పనా. యేసుక్రీస్తు వారు వాళ్ళ కళ్ళ ముందే లాజర్ని లేపాడు, వాళ్ళ మధ్యలోనే రోగిని దింపితే స్వస్థపరిచాడు, వాళ్ళ మధ్యలోనే ఒక చిన్న అమ్మాయి చనిపోతే లేపాడు. మరి ఇలాంటి శక్తి కలిగిన వాడు కదా యేసుక్రీస్తు వారు.
రెండున్నర సంవత్సరాలు వారితో సహవాసం చేశారు. 2.5 సంవత్సరాలు అంటే మనం ఆలోచిస్తే అండి చిన్న విషయమే కాదండి. ఇప్పుడు మనకైతే కాలం గడిచిపోతుంది, ఎలా తెలిసిపోతుందో తెలియట్లేదు కానండి, అది చాలా ప్రాముఖ్యమైన సమయంగా ఎంచొచ్చు. ఎందుకు చెప్పనా, వారు 2.5 సంవత్సరాల జీవితకాలం ఇప్పుడు ప్రపంచానికి యేసుక్రీస్తు వారు రాకడ వరకు అదే మనకు గుర్తుగా ఉన్నది. అవునా? ఏమండి, ఆ 2.5 సంవత్సరాలు జీవితం యేసుక్రీస్తు గడిపిన తర్వాత శిష్యులు ఎలా మారిపోయారో తెలుసా? కానీ ఈ సందర్భం జరగకపోతే అలా మారకపోదురేమో. వాళ్ళకి ఏముందంటే అప్పటికి ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, వారి అపనమ్మిక నిమిత్తం యేసుక్రీస్తు వారు వారిని గద్దిస్తున్నారంట. ఎందుకు గద్దించాలి? అప్పటి వరకు వారి మధ్యనే కదా జరిగించాడు ఇవన్నీ, మరి ఎందుకు ఇంకా అపనమ్మిక ఉంది? అందుకే నమ్మిక లేని వాడికి, దేవుని యందు నమ్మకం లేదనుకోండి, తప్పనిసరిగా ఏదో ఆపదలు మనల్ని ముడతా ఉంటాయి. అందుకే ఇక్కడ శిష్యుల ద్వారా మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే నమ్మిక అవసరం. ఆ నమ్మకం ఎవరి మీద ఉండాలంటే సాక్షాత్తు దేవుని మీద తప్ప మనుషులపై. చూడండి, ఒక్కొక్క సందర్భాల్లో మన జీవితాల్లో అంటుంటారు, ఏమని, ఒరే నిన్ను నమ్మానురా, నువ్వు నా తమ్ముడివే కదా, నా అన్నవే కదా, నా చెల్లివే కదా, నా అక్కవే కదా, నా నాన్నవే కదా, నా తల్లివే కదా, నువ్వెందుకు నన్ను ఇంత మోసం చేసావు? అంటే ఒకవేళ మనుషులు నమ్మితే మోసం చేయొచ్చేమో. దేవుడు మోసం చేసేవాడు కాదు. మనుషులు ఇవ్వలేనిది దేవుడు ఇవ్వగలడు. ఇక్కడ హాని జరగకుండా ఉండాలంటే, మన జీవితంలో హాని జరగకుండా ఉండాలంటే కావాల్సింది ఏంటో తెలుసా? నమ్మిక. వీళ్ళదే నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. శిష్యులను అందుకే గద్దిస్తున్నాడు దేవుడు, యేసుక్రీస్తు వారు. ఎందుకు గద్దిస్తున్నాడంటే, ఇంతకాలం మీతో సేవ చేశాను కదా, ఇంతకాలం మీ మధ్యనే నడిచాను కదా, ఆశ్చర్యకార్యాలు చూశారు కదా, మరి నా మాటను మీరు ఎందుకు నమ్మలేదు? అంటే ఉంది కానీ పూర్తి నమ్మకం లేదు. విన్నారు, గడిపారు, అన్నీ బాగానే ఉన్నాయి, అపనమ్మిక ఉంది. నమ్మిక వేరు, అపనమ్మిక వేరు. విన్నారు కానీ నమ్మకం పూర్తిగా లేదు వాళ్ళ మీద. అందుకే శిష్యులతో చెప్తున్నాడు. అందుకే ఈ మాటని చాలామంది ఇక్కడ ఈ మాట ఉంది కదా, మీరు నమ్ముతున్నారా యేసుక్రీస్తు వారిని? నమ్ముతున్నామంటాం. అయితే ఇక్కడ మరి ఒక మాట అన్నాడు కదా, పాముల్ని ఎత్తుపట్టు కొందురు. చదవండి మాట, పాముల్ని ఎత్తుపట్టు కొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చెయ్యదు. హాని చేయదంట. ఎప్పుడు? జాగ్రత్త వినండి, పాముల్ని ఎత్తుపట్టుకుంటారంట. ఈ మాట చెప్తుంది ఎవరికి? శిష్యులకి. ఇప్పుడు మనం నమ్మమా యేసుక్రీస్తుని? నమ్మం. విశ్వసిస్తున్నారా? పూర్తిగా విశ్వసిస్తున్నారా? సేమ్ ఇలాగా అడుగుతారు కొంతమంది. ఇదిగో పాముని అట్టుకో, విషసర్పాన్ని అట్టుకో అంటారు. ఏమనాలి మనం? ఇదిగో హానికరమైనది ఏది తాగినా నీకేం హాని చేయదని నమ్ముతావా? నమ్ముతున్నాను. మరి తాగు విషం అంటారు. అప్పుడు ఏం చేస్తావు? ఇది ఏమనుకుంటున్నావు? అది తాగేద్దామా? ఏ మాట ఎవరికి చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, వాళ్ళు ఏం చేశారు? నిజంగా 11 మంది శిష్యులకే కదా ఈ మాట చెప్తా. శిష్యుల్లో ఎవరైనా ఎలాంటి హానితో చనిపోయిన వారు ఉన్నారా? జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. శిష్యుల్లో ఎవరైనా ఇలాంటి హానితో, మన ప్రపంచంలో భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళు హానితో చనిపోయిన వాళ్ళు ఉన్నారా? జాగ్రత్తగా వినాలి. ఏదైనా తినే ఆహారంలో కానీ, త్రాగే నీటిలో కానీ, లేకపోతే ఏదో విషయంలో హాని జరిగి శరీరానికి చనిపోయిన వారు ఉన్నారా? లేరా? ఉన్నారు. తినే ఆహారంలో కల్తీ జరిగిందని చనిపోయిన వారు ఉన్నారు. తాగే నీటిలో కల్తీ జరిగిందని పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే మరి ఇక్కడ మాట చెప్తున్నాడు కదా, మీరు నమ్మారు కదా, మరి మీకు ఎందుకు ఇది జరగకుండా ఉండాలి కదా, మీరు తాగండి అని అడిగారు అనుకోండి, మనం ఏం చెప్పాలి?
ఒకసారి ఆ మాట ఎవరికి చెప్పారు? శిష్యులకి చెప్పారు. అయితే మనం నమ్ముతున్నామా? మనము నమ్ముతున్నాం. యేసుక్రీస్తు వారు బ్రతుకున్న కాలంలో ఆయనతో గడిపిన వాళ్ళు, వారికి ఇచ్చిన ప్రత్యేకత వేరు. దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యేకత వేరు. మనం కూడా ఒకవేళ అలాగే బ్రతికితే దేవుడు హాని చేయకుండా మనల్ని ఉంచగలడు. అర్థమైందా? ఒకటి, మరి ఒకసారి విషం తాగండి అని ఎవరు అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్దాం? అయితే మీరు అమ్మకం లేదా అన్నాడు అనుకోండి దేవుడు అంటే, ఏమంటావు మరి ఇప్పుడు? మరి తాగమన్నాడు కదా అక్కడ. ఇక్కడ చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుదాం. మరణకరమైనది ఏది తాగినను అది వారికి, ఎవరికి హాని చేయదు? నమ్మిన వారికి. ఎవరు నమ్మరు? మరి నువ్వు నమ్మవా? నేను నమ్మను. ఇక్కడ సందిగ్ధంలో పడతాం. ఈ మాట చెప్పింది అపోస్తలులకి, ఆ శక్తి ఇచ్చింది అపోస్తలులకి. మీకు ఒక విషయం చెప్తాను, 11 మందిలో ఎవ్వరు కూడా ఎలాంటి హాని చేత చనిపోయిన వారు లేరు. ఒకసారి ఉదాహరణకి పౌలు దగ్గరికి వెళ్దామా? పౌలు గారి దగ్గరికి వెళ్దాం. అపోస్తుల కార్యములు ఏమైనా సరే, ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇలా హాని విషయంలో దేవుడు చెప్తున్న సందర్భంలో హాని గురించి మనం అడిగితే, నా జీవితంలో నేను నీ పట్ల ఎలా ఉంటే నాకు ఏ హాని కలగదు. పౌలు గారు వాడ ప్రయాణం చేస్తూ ఒక సందర్భంలో వాడ మునిగిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు వారికి చెప్తాడు, మీరు ఏమాత్రం భయపడొద్దు. ఎందుకని? నా దేవుడు నమ్మదగినవాడు, నాకు ఆ శక్తి ఇస్తాడు, నన్ను కాపాడగలిగిన పరిస్థితి ఉంది ఆయనకి. దయచేసి మీరు భయపడకుండా ఉండండి అని వారికి ధైర్యం చెప్తాడు. అలాగే ఏమండి, ఇంకా చూసినట్లయితే ఇంకా మనం ఎలాంటి వారికి హాని కలగదు అని వాక్యం ద్వారా మనం ఆలోచించగలిగితే, ఆదికాండ గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఇంకా ఎవరికి హాని కలగదు? మోసపుచ్చి 10 మార్లు మార్చెను, అయినను దేవుడు అతని. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, లాబానికి యాకోబు మధ్యన జరుగుతున్న సందర్భం. ఇంకా యాకోబు గారు చాలా కాలం పనిచేశాడు లాబాన్ దగ్గర. ఇంకా తన దేశానికి వెళ్ళిపోతాను, నన్ను వదిలేయంటే ఎన్నో బాధలు పెడుతున్నారు. ఎన్నో విధాలుగా అక్కడ పని చేయించుకోవడానికే చూస్తున్నాడు, కానీ లాబాను అతని కుటుంబాన్ని వెళ్ళనట్లే. అప్పుడు భార్యలతో మాట్లాడుతున్న విషయం, తన భార్యతో మాట్లాడుతున్న సందర్భం అండి. ఏంటి? నాకు హాని చెయ్యనివ్వలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ చదవండి ఆ మాట. నీ తండ్రి మోసపుచ్చాడంట, 10 సార్లు తగ్గించేశాడంట, పెంచలేదు, మార్చేశాడంట, పెంచట్లా జీతం. అయినను దేవుడు ఎవరు చేయనివ్వలేదు. దేవుడు హాని చేయనివ్వలేదు. ఎవరికి? యాకోబు గారికి. ఎందుకు హాని చేయనివ్వలేదు తెలుసా? యాకోబు గారు దేవుని ఏర్పాటులో ఉన్నారు. సరే, యాకోబు గారు కదండి ఇశ్రాయేలు జనాంగాన్ని రావడానికి కారణమైన వాడు కదా అబ్రహాం గారి తర్వాత. ఆయనకి కాబట్టి ఏర్పాటులో ఉన్నారు. మనకేముందండి ఏర్పాటు? నన్ను ఉంచడానికి, నన్ను నడిపించడానికి అని అడిగితే, నీ ప్రాంత ప్రజలను, నీ సంఘాన్ని బలపరుచుకోవడానికి నువ్వు ఉండాలి. నేను ఏ ఏర్పాటులో ఉన్నానో నన్ను హాని చేయకుండా నన్ను కాపాడటానికి దేవుడు అని మీరు అడిగితే, మీ సంఘానికి, మీ కుటుంబానికి, మీ ప్రాంతానికి మీ యొక్క పరిచర్య అవసరం ఉంది. అందుకే మీకు ఏ హాని కలగకుండా కాపాడగలిగిన వాడు దేవుడు. చూడండి, అతను కూడా అతని జాగ్రత్త విషయం కాదండి,
కాపాడింది ఎవరంటే దేవుడే. ఏ హాని చేయకుండా నువ్వు బ్రతకాలంటే, ఏ హాని జరగకుండా మన జీవితం కొనసాగాలంటే మీకు ఎవరు తోడై ఉండాలో తెలుసా? దేవుడు. చూడండి, ఉదాహరణకి మన గత కాలంలోకి వెళ్తే రాజీవ్ గాంధీ గారు, ఆయన చంపింది ఎవరు? ఎవరండి? ఆయనతోటి ఉండే వారిలో వారే. అవునా? ఆమెతో ఉండే వారే, బయట నుంచి కాదు. అంటే హాని ఎక్కడి నుంచి కూడా రావచ్చు. నీ యొద్ద నుంచే, నీ కుటుంబస్తులో, నీ బంధువులో లేరా? కుమారుని చంపిన తల్లిదండ్రులు లేరా? లేకపోతే తల్లిదండ్రులు చంపిన కుమారులు లేరా? అన్నదమ్ములు మరణాలు లేవా? అక్క చెల్లెలు చంపుకున్న వారు లేరా? ప్రపంచం గమనిస్తే ఇలాంటి పరిస్థితుల్లో సమస్య, బాధ, హాని ఎక్కడి నుంచి వస్తుందంటే నీ మధ్య నుంచే వస్తుంది. అయితే నీ మధ్యన ఉన్న వారి మధ్యన నువ్వు సేఫ్గా, ఏ హాని కలగకుండా నువ్వు బ్రతకాలంటే నీకు దేవుడు తోడై ఉండాలి. హాని నీ జీవితంలో రాకుండా ఉండాలంటే మొట్టమొదటగా నమ్మిక దేవుని మీద నువ్వు ఉంచాలి. రెండవది, దేవుడు నీకు తోడై ఉండాలి. ఏమంటే నిజంగా ఒకసారి అంటే దేవుడు తోడై ఉంటే ఏ బాధ ఉండదా? చెప్పాలి, ఉంటుంది కదా. ఒకసారి యోబు గ్రంథం దగ్గరికి వెళ్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా? చూసారా? అంటే యోబు గారికి ఒకటి అర్థమైంది. దేవుడు నన్ను నిజంగా ఈ సందర్భంలో యోబు గ్రంథం అంతా చదివితే ఆయన ఎంత బాధపడ్డాడో, ఎన్ని నిందలు పడ్డాడో, ఆయన స్నేహితులు ఎన్ని మాట్లాడినారో. దేవుణ్ణి కూడా కొన్ని సందర్భాల్లో బాధపడుతూ, దేవా నాకు ఎందుకు ఈ పరిస్థితి, నేను జాగ్రత్తగా బ్రతికాను కదా, నేను ఎందుకు భయభక్తులతో బ్రతికాను కదా అని అడిగాడు. అలా అని దేవుడు వదిలేశాడు ఆయన్ని? అంతకంటే మిన్నైన గొప్ప జీవితంలో ఈ లోకంలోనే చనిపోయిన తర్వాత రెండవది, మొట్టమొదటి ఈ లోకంలో యథార్థంగా బ్రతికిన వారికి దేవుడు ఏ సహాయం చేయకుండా మానుడనే వాక్యం ఉంది. ఏ సహాయం చేయకుండా ఉండడు. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఎవరికైనా ఏదైనా సహాయం చేసావనుకోండి, నువ్వు ఆ రోజు ఇది చేసావురా, చాలా మంచిది, నాకు అప్పుడు ఉపయోగపడ్డావు నువ్వు, కాబట్టి నీకు ఈ సహాయం చేస్తానని చేసేవాళ్ళు ఉంటారు. కానీ మనం దేవునికి చేసే సహాయం ఏంటి? అసలు చేయగలిగిన సహాయం ఏముంది? మనం ఒక విధంగా దేవునికి మనం సహాయం చేయగలిగిన స్థితి అని ఉందా? ప్రార్థన చేస్తున్నామండి, వాక్యం చదువుతున్నాం, సంఘానికి వస్తున్నాం, నీకు ఊపిరే ఇచ్చాడే, దానికి బదులు ఇచ్చేస్తున్నాం అనుకోండి. ఒకవేళ ఏం చేయగలదు నువ్వు సహాయం దేవుడికి నిన్ను కాపాడడానికి? ఏమి చేస్తే నీ సహాయం తీసుకుంటాడు? అసలు నీ సహాయం తీసుకునే స్థితిలో ఉన్నాడు ఆయన దేవుడు? మనిషి రీతిలో ఆలోచించండి. ఆత్మ సంబంధంగా ఒకసారి పక్కకు పెడితే, శారీరకంగా మీరేమన్నా దేవునికి సహాయం చేయగలరా? జీరో. ఒకసారి ఇశ్రాయేల్ విషయంలో మాట్లాడుతూ, ఇశ్రాయేలు దేవుని నమ్మరా? ఒకసారి చూద్దాం. నిర్గమకాండ గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. నిర్గమకాండ గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను
వివరించి జనులు ఎదుట ఆ సూచక్రియలను చేయగా జనులు నమ్మిరి. ఇక్కడ సూచక్రియలు చేయకపోతే నమ్మట్లా. ఎవరో ఇశ్రాయేలీలు. ఎలా నమ్మారంట? యెహోషువ మోసే చెప్తే, దేవుడు చెప్తుంటే యెహోషువ చేస్తున్న కార్యాలు చూసి దేవుడిని నమ్మారంట. అందుకు ఒక మాట అంటాడు దేవుడు మనతో అయితే, ఈ విషయంలో వాళ్ళు ఏం చూశారు? ఆశ్చర్యకార్యాలు చూసి నమ్మారు. మనమైతే ఒకసారి ఒక మాట అంటాడు, చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. అందుకే ఇప్పటికీ చాలామంది కూడా దేవుని పట్ల నమ్మిక ఉంచట్లేదు. అందుకనే దేవుడు ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. ఆ రోజు శిష్యులతో ఎలాంటి సందర్భంలో బాధపడ్డాడో ఇప్పుడు అనేక మంది విషయంలో కూడా దేవుడు అలా బాధపడుతూ ఉన్నాడని గమనించవచ్చు. ఈ మాటను బట్టి చూడండి. ఆ మాట 20వ అధ్యాయం 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు వాళ్ళు ఏం చేశారు? దేవుడు చేసిన కార్యాలు చూసి నమ్మరు. యేసుక్రీస్తు వారు బ్రతుకుతున్నప్పుడు ఆయన చేస్తున్న సేవలో ఆయన చూసి కొంతమంది నమ్మారు. మనం ఏ కేటగిరీలోకి వస్తాం? అందుకే ధన్యులనే దాంట్లోనికి మనం వస్తాం. ఎప్పుడంటే నమ్మితే, నమ్మిక ఉంచితే. నిజంగా యోబు గారి పరిస్థితి ఆలోచిస్తే ఆ నమ్మకం మనలో ఉంటుందంటారా? యోబు గారికి ఉన్న నమ్మకం మనలో ఉంటుందా? అంత నమ్మకం లేదండి మనకి. ఏదో దేవుడంటే నమ్మం అన్నట్టుగా ఉంది. కానీ యోబు గారి నమ్మకం చూడండి, అంత స్థిరంగా ఉండాలి. దేవుడు అన్యాయం చేయడం, ఒకవేళ నా విషయంలో దేవుడు ఏదైనా తప్పు భారం చేస్తే, బాధ పెడితే నేను బాధ అనుభవించడం తగనా అనే నమ్మకం ఉండాలి మనలో. నిజంగా అంత దృఢమైన నమ్మకం మనలో ఉంటుందా అంటే లేదంటే క్రైస్తవ జీవితంలో ఏం చేశాడు నాకు దేవుడు, ఏమి ఇచ్చాడు, నాకు ఏం పొందుకున్నాను, నేను ఇంకా బాధలు పడుతున్నానే. జీవితకాలంలో ఎంతో బాధలు పడుతూ బ్రతుకుతూ వచ్చాను, చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను, ఇంకా పడుతున్నానే అని మన జీవితంలో ఒక నిరాశ ఉంటుంది. అవునా? ఆ నిరాశ మాత్రం నీ నమ్మకానికి ఆధారం కాదు, తెలుసా? నీ నమ్మకానికి రుజువు కాదు అది. నీ నమ్మకం రుజువు చేసుకోవాలంటే బాధల్లో కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. దేవుడు నాకు ఏ సమయంలోనైనా సహాయం చేయగలడు. దానియేలు గారు ఆలోచించాడు. దానియేలు గారి గురించి. దానియేలు గారు ఎవరు? దానియేలు గారి గురించి తెలుసు కదా. ఆయన ఏం చేశాడు? ఎంత నమ్మకం ఉంచాడు? ఒకసారి చూద్దామా? చూడండి ఒకసారి. దానియేలు గారి నమ్మకం గురించి వెళ్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం తీయండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. రాజా మేషకు అబేద్నెగో 17వ వచనం చదువుదాం. ఈ విషయం అంతా మనకు తెలుసు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నికుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. వారి నమ్మకం ఎలా ఉందో తెలుసా? అగ్నికుండంలో వేసేసిన నా దేవుడు నన్ను కాపాడతాడు. మన నమ్మకానికి వారి నమ్మకానికి ఎంత తేడా కనబడుతుందో చూడండి. ఆ దేశంలో రాజు అన్నాడు, నేను పెట్టిన దేవుణ్ణే మీరు పూజించాలి అని అడిగాడు. నిజంగా అలాంటి సందర్భం మన జీవితాల్లో జరిగిందనుకోండి, ఏం చేద్దామంటారు? ఏం చేస్తామంటారు? మనం ఎక్కువ శాతం పడిపోయే క్రైస్తవులే ఉండొచ్చు. కానీ దేవుడు మీ ఆ నమ్మకాన్ని యాక్సెప్ట్ చేయడు. అవునా? అవునా? అంటే మీ నమ్మకం సరైనదై దేవుడు
దేవుణ్ణి ఏ విధంగా మీరు నమ్మాలని ఆయన ఆశిస్తున్నాడో అలాంటి విధముగా మాత్రం మన నమ్మకాన్ని కొనసాగించుకోవాలి. అప్పుడే మీ జీవితంలో హాని అనేది కలగదు. నాకు ఎప్పుడు ఈ కష్టాలు పోతాయి, ఎప్పుడు నాకు ఈ బాధలు పోతాయి అనుకునేవారు ఉన్నారండి. 25వ వచనం చదువుదామా? దానియేలు గ్రంథమే 3వ అధ్యాయము 25వ వచనం. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు లేక చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. ఏం జరగలేదు వాళ్ళకి? ముగ్గురిని పంపాడు, పడేశాడు అగ్నిగుండంలో, వాళ్ళకి ఏ హాని జరగలేదు. అయితే ఎలాంటి వారికి హాని కలగదని మళ్ళీ అడిగితే, దేవుని కొరకు పౌరుషం కలిగి నిలబడిన వారికి. దానియేలు అలా నిలబడ్డాడు. అక్కడ దానియేలు అలా నిలబడ్డాడు. ఎవరి కోసం పౌరుషం? నన్ను అలా అంటావా, నన్ను ఇలా అంటావా? మన జీవితంలో అలాంటి పౌరుషాలు ఎక్కువ. నన్ను ఇంత మాట నెత్తావా నువ్వు, నేను నీతో మాట్లాడను. ఇంకా ఎన్నో సందర్భాలు ఇలాంటి మన జీవితాల్లో చూస్తూ ఉంటుంటాం. ఈ దానియేలు గారు అయితే అలాంటి పౌరుషం కాదు ఆయనకి ఉండేది. నా దేవుడు నమ్మదగినవాడు, సహాయం చేయడానికి వస్తాడు. అగ్నిగుండం కాదు, ఎక్కడ పడేసిన నన్ను. నిజంగా దానియేలు గారి జీవితంలో జరిగిన ఆ సందర్భం చూస్తాయండి, మన వెంట్రుకలు నిలబడతాయి. చదువుతుంటేనే నిలబడతాయి. అవునా? మనం వాక్యం చదువుతుంటే మొట్టమొదటిసారి చదవండి ఆ మాటని, నిజంగా మీకు అనిపించినప్పుడు. ఏంటి, ఒక గుహలో పడేస్తే ఆకలి కలిగిన సింహాలు అతను తినకుండా కూర్చుని ఉన్నాయా? ఎప్పుడైతే ఈ వీరిని బయటకు తీశారో తర్వాత వెంటనే వేసిన వారిని ఎముకలు పొడి చేసి తినేసింది అంట. పర్ర నవలిసినాయి అనమాట. అంటే ఎంత ఆకలిగా ఉన్నాయి. మరి దానియేలు గారిని వారిని ఎందుకు తినలా? హాని చేయదని చెప్పాడు చూడండి దేవుడు, వారి జీవితంలో నీకు చూపిస్తున్నాడు. మరి ఇప్పుడు కూడా అలాంటివి ఉన్నాయా అంటే, అంత బహిర్గతమైన పరిస్థితి కాదు, కానీ అంతర్గతమైన స్థితిలో మనకి హాని అనేది జరగకుండా దేవుడు కాపాడతాడు. నిజమేనండి, కొన్ని సందర్భాల్లో నిజంగా ఆ రోజు నేను నిజంగానే పడుంటే అండి ఏంటి నా పరిస్థితి. ఈరోజు మనం ఇంకా రక్షణ పొందకపోతే మన పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉందునో అనే ఒక ఆలోచన మీ హృదయాల్లోకి తెచ్చుకొని చూడండి. ఎలా ఉందమంటారు మనం? ఏమో చెప్పలేం. బాగా తాగి బండి మీద స్పీడ్గా వెళ్ళామనుకోండి, చనిపోదునేమో. అది హాని కాదా? దేవుణ్ణి నమ్మినందుకు నేను వాటికి దూరంగా ఉన్నాను కదా అని మన స్థితిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా ఇలా ఆలోచిస్తే ఏమండి, ఇంకా ఎవరికి హాని ఏమీ జరగదు అని ఆలోచిస్తే, దేవుడి ముద్ర అయితే ఎవరికి కలిగి ఉంటారో. దేవుని ముద్ర అంటే ఏంటి? దేవుని ముద్ర అంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుంచి. మరియు చాలామంది చెప్తున్నారు 666 ముద్రేస్తారండి, అది రాబోతుంది కాలం. ఆ 666 ముద్ర వేసినప్పుడు అంట వాళ్ళకే అన్నీ ఇస్తారు, అది వేయించుకోకపోతే మనకి ఏమి ఇవ్వరంట అని క్రైస్తవ సంఘాల్లో గలిబిలు మొదలైంది. ఒక ఆయన అంటాడు, అది వచ్చేసింది, ఇంకా రెండవ రాకడ రాబోతుంది. అసలు యేసుక్రీస్తు వారేమో నా రాకడ ఎవరికి తెలియదని ఆయన అంటుంటే, వీళ్ళేంటండి తెలీదు, వస్తాను, ఎప్పుడు వస్తానో తెలీదు అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ చదువుతుంటే చదవండి మళ్ళీ. మరియు నొసల్లయందు భూమిపైన ఉన్న చూసారా,
దేవుని నమ్మిన వారికి అక్కడ ఏమనుంది? దేవుని ముద్ర వేయ వారి నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప. దేవుని ముద్ర ఎవరికి ఉంటుందంటే దేవుని నమ్మిన వారికి. ముద్ర అంటే నొసల మీదో, చేతుల మీదో, కాళ్ళ మీదో, శరీరం మీద గుద్దేది కాదు. క్రైస్తవుడు అని అనిపించుకోవాలనుకోండి, లోకంలో ఏ ముద్ర వేసుకోవాలి మనం? అది ముద్ర, రక్షణ అనే ముద్రే. మరి అది ఎలా కనబడుతుంది? కంటికి కనబడేదా రక్షణ అనే ముద్ర? కానీ దేవునికి కనబడుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు ఎవరైతే ముద్ర వేయించుకుంటారో దేవుని ముద్ర, వారికి ఈ బాధలు ఉండవంట. అంటే బాధపడే స్థితిని గురించి చెబుతూ, ఏమండి మనం నమ్మిక దేవుని మీద ఉంచినట్లయితే, ఆయన మీద ఆధారపడిన వారికి, ఆయన పనిలో పౌరుషం కలిగి బ్రతికిన వారికి, అలాగే ఇక్కడ ఆయనను కలిగిన వారికి, ముద్ర కలిగిన వారికి, ఈయన నా ప్రియ కుమారుడు. యేసుక్రీస్తు వారు ముద్ర ఎవరు వేశారు? పరలోకం నుంచి ఒక ఆయన ముద్ర వేశారు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుడు ముద్ర వేశాడా? మన మీద ముద్ర ఎలా ఉందంటే కంటికి కనబడేది కాదు. అలాంటి వారినంట దేవుడు ఏ హాని కలగకుండా కాపాడుతాడంటే ఇప్పుడు ఎప్పుడు కూడా. అవునా? ఎప్పుడూను. ఇంకొక మాట కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. ఆత్మ చెప్పుచున్న వినుగాక, జయించువాడు రెండవ మరణం వలన. ఎక్కడొక హాని కనబడుతుంది మనుషులకి. ఇక్కడ ఒక హాని గురించి చెబుతున్నాడు దేవుడు. ఈ హాని ఈ లోకంలో జరిగేది కాదు, ఈ భూమి మీద జరిగేది కాదు. కానీ ఈ హాని నుంచి తప్పించుకోగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు తప్పించుకోగలరు? రక్షణ పొంది దేవుని స్థితిలో దేవుడు చెప్పినట్టుగా బ్రతికిన వాడు. ఈ హాని శరీరానికా లేకపోతే ఆత్మకా? శరీర హాని నుంచి ఒకవేళ తప్పించుకోవచ్చేమో చాలామంది. ఆత్మకు జరిగే హాని ఒకటి ఉంది చూడండి. అది ఎప్పుడు? రెండవ మరణం అనే హాని అంటున్నాడు. ఆ రెండవ మరణంలోకి వెళ్లకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఏమంటున్నాడు? ఎవరికి ఇది ఇస్తాడంట? చదవండి మళ్ళీ. సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవుగలవాడు వినును కాక, జయించువానికి ఇస్తాడంట. ఏంటది? జీవకిరీటం. వాడంట రెండవ మరణం ద్వారా హాని పొందడు. కిరీటం ఇస్తాడో హాని పొందడు. ఎవరంటే యేసుక్రీస్తుని నమ్మి ఈ విశ్వాస జీవితంలో స్థిరముగా కొనసాగిపోయేవాడే. ఒకసారి ఈ కీర్తన గ్రంథం చూడండి. అందుకే చాలామంది అనుకుంటారు లోకంలో, చాలామంది అన్యులుగా లేకపోతే దేవుని తెలియని వారుగా బ్రతుకుతున్నవారు చాలా బాగున్నారు కదండి, మనం ఇంత దేవుని నమ్మినా ఎందుకండి నాకు ఈ పరిస్థితి, ఇంత విశ్వాసంలో బ్రతుకుతూ దేవుని యందు కొనసాగిపోతున్నా, ఇంత బలముగా నేను దేవుని పనిలో నిలబడుతున్నా, నాకు ఎందుకండి ఈ బాధలో అని చెప్పేవారు లేకపోలేదు. 37వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడి వర్ధిల్లి ఉండెను. ఎవరంట? భక్తిహీనుడు చాలా బాగుంటాడంట.
చూడండి, చాలాసార్లు సందర్భాల్లో మనం అంటుంటాం, ఏమన్నా నేను దేవుడిని నమ్మానండి, విశ్వాసంలో కొనసాగుతున్నానండి, నా స్థితి ఎప్పుడు చూసినా బాధలేనండి. వాడు చూడండి అసలు దేవుడిని నమ్మడు, దేవుడు లేడంటాడు, కానీ వాడు హ్యాపీగా బ్రతుకుతున్నాడేంటి అని మనం అనుకుంటుంటాం కదా. అలాంటి విషయం నీ మనసులోకి వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని చదవండి ఒకసారి. కింద వచ్చిన చదువు తర్వాత వచ్చిన, అది మొలచిన వెంటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండేది. త్వరగా గొప్పకి వెళ్ళిపోతాడు, త్వరగా ఉన్న స్థితిలోకి వెళ్ళిపోతారు. అన్యాయాలు చేస్తున్న వారు ఉన్నారా? లంచాలు, అన్యాయాలు, తప్పుడు మార్గంలో కొంతమంది చూడండి, అసలు లంచం తీసుకోరు, చాలా యథార్థంగా బ్రతుకుతారు. వాడు ఎప్పుడు చూసినా ఒక బండి కొనుక్కోలేకపోతున్నాడు, ఒక కారు మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నాడు. మరి లంచాలు తీసుకుంటున్నవాడు కోట్లు కూడగట్టుకుంటున్నాడు కదా, వాడు ఆనందంగా కనబడుతున్నాడు కదా. అయితే అప్పుడు అంటున్నాడు చూడండి, అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోవును. జరుగుతుంది సందర్భం, వాడు లేకుండా అయిపోతాడు. నేను వెదకి తిని కానీ వాడు ఎలా అయిపోతాడంట, వెతికినా దొరకకుండా అనే స్థితిలోకి వెళ్ళిపోతాడంట. నిజంగా ఒకప్పుడు ఎలా వర్దిల్లారండి వీళ్ళు, ఇప్పుడు అసలు మాత్రం అసలు ఎక్కడ ఆధారాలు కూడా లేకుండా పాడైపోయారండి. ఇలాంటి పరిస్థితి అన్నవాళ్ళు లేరా? చెప్పాలి, ఉన్నారా లేరా? మరి ఎందుకు ఇలా జరుగుతుంది? జాగ్రత్తగా గమనించండి. దేవుడు యందు నమ్మకించిన వారు ఎలా ఉంటున్నారో, దేవుని యందు నమ్మక ఉంచని వారి పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. వాళ్ళ వర్ధిల్లినట్టుగా ఉంటారు, గొప్పగా అయిపోయినట్టుగానే కనపడతారు, ఎన్నో సంపాదించుకొని ఉన్నత స్థితిలో ఉన్నట్టుగా కనపడతారు. కానీ అది క్షణికాలంగా కనబడుతుంది. మన కళ్ళ ఎదురుకుండా జరుగుతున్నాయి, చూస్తున్నాం, ఎన్నో నమ్మలేకపోతున్నాం. అంత అలా ఉండేవారు ఎలా అయిపోయారండి వాళ్ళు అంటే వాళ్ళ జీవన స్థితిలో యథార్థమైన స్థితి లేదని నమ్మాలి మనం. ఆడ అన్నాడు, చదవండి మళ్ళీ. నేను వెదకిన వాడు కనబడకపోయిను, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచువారి సంతతిని నిలుచును కానీ చదవండి, ఒక్కడైనా నిలవకుండా అపరాధులు నశించుదురు. ఇప్పుడు లోకంలో ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో చూస్తే ఎక్కువ మంది ఎవరు బాగున్నారని అడిగామనుకోండి, అన్యాయాలు చేసేవాడే, తప్పులు చేసేవాడే, గొప్పగా ఉన్నతంగా వెళ్ళిపోతున్నాడు, ఎంత బాగా సంపాదించేస్తున్నాడో. కానీ ఏమంటున్నాడో తెలుసా, ఒక్కడైనను విడవకుండా నేను వారిని అన్నడా చదవండి అన్నమాట. ఒక్కడైనను నిలవకుండా అపరాధులు, నిరపరాధులు కాదు, అపరాధులు ఎవరైతే తప్పులు చేస్తారో, అపరాధాలు చేస్తారో, ఈ లోకంలో సహజంగా కావలసిన మనిషి వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాల్లో తప్పులు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాడైపోతారు అంటున్నాడు. చదవండి ఇంకా. చూసారా, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. మనం ఎలా బ్రతకాలని అడిగితే నీతిమంతులుగా మాత్రమే బ్రతకాలి. వారినండి దేవుడు ఏ హాని కలగకుండా ఆపుతాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు. నిజంగా ఆ రోజు నేను చనిపోవలసిందండి అనుకునే పరిస్థితులు మన జీవితంలో ఎన్ని రాలేదు. నాతో పాటు ఉన్నవాడు ప్రయాణం చేస్తున్నవాడు వాడు చనిపోయాడండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నా కళ్ళ ముందే నడుచుకుంటూ వెళ్ళి చనిపోయిన పరిస్థితి ఉందని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అయితే మనం నిలవబడ్డామంటే మన గొప్పతనాన్ని బట్టి కాదు, దేవుడి కృపను బట్టే. ఒకటి అయితే నువ్వు కాపాడబడాలి, హాని జరగకుండా అంటే నువ్వు యథార్థవంతుడిగా బ్రతకాలి. ఇంకా ఏం చెబుతున్నాడు, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక, అంటే దేవుణ్ణి వేడుకున్నారు గనుక, దేవుణ్ణి అడిగారు గనుక, దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నారు కనుక, దేవుడు చెప్పిన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు కనుక, ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని
విడిపించి రక్షించును. ఏదో సందర్భంలో మనల్ని ఎవరొకరు బాధ పెట్టి ఉండొచ్చు, బాధ పెడతా ఉండొచ్చు, కానీ వారి నుంచి రక్షించాల్సింది ఎవరో తెలుసా? మనుషులు కాదు. ఒకవేళ మనుషులు రక్షించారనుకోండి, మనుషులు రక్షించలేని పరిస్థితులు, ఎంతో గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్న వారినే రక్షించలేకపోయారు. పక్కన నిలబడిన సైన్యం లేకపోతే పోలీసులు, అవునా? అందుకే అలెగ్జాండర్ గురించి మాట్లాడితే ఆయన ఎంతోమంది వైద్యులు ఆయన చుట్టూ ఉండేవారు, కాపాడలేకపోయారు. అలాగే ఒక మైకేల్ జాక్సన్ గారి గురించి ఆలోచిస్తే అతను కూడా అంతే. 20 మంది వైద్యులు ఎప్పుడూ అతని పర్యవేక్షణలో ఉండేవారంట. 20 మంది వైద్యుల పర్యవేక్షణలో అతను బ్రతికేవాడు. బ్రతుకుతుంటే ఆహారం చెక్ చేసి ఇచ్చేవారు, తాగే నీరు చెక్ చేసి ఇచ్చేవారు. మరి ఏమైపోయాడు? చనిపోయాడు. అంటే ఏ హాని కలగదంటే, హానికి కలగకుండా నిన్ను కాపాడవలసింది ఎవరనంటే దేవుడే. గాలి ద్వారా కూడా ఈరోజు హాని, అవునా? గాలి ద్వారా హాని లేదా? ఉంది. ఉదాహరణ చెప్పండి. ఎప్పుడు మనం చెప్పుకునే ఉదాహరణ మాస్కులు పెట్టుకున్న స్థితి తెలుసు మనకి. అంటే గాలి ద్వారా కూడా హాని ఉంది. అంటే ఆహారం తింటే చనిపోతామేమో ఒకవేళ అనుకోండి, నీళ్ళు తాగితే చనిపోతామో ఏంటి, ఎప్పుడు పీల్చే గాలిలోనే ఇంత హాని చేసి క్రిములు మన మధ్య. ఇప్పుడు చూడండి, గాలి ద్వారానే కదా జ్వరాలు. ఇప్పుడు చూసారా ఏంటి జరిగిందంటే తేడా? నీరు ఇంకోటి కదా, గాలి వల్ల కూడా తేడాలు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? మనం ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి కారణం బట్టి అది వచ్చినా మనం అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా కాపాడబడాలి అని అంటే నీకు దేవుడు తోడై ఉండాలి. ఇలాంటి వారిని, అంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారిని, ఆయన వేడుకున్న వారిని, ఆయన శరణుజొచ్చిన వారిని ఆయన ఏమాత్రమును వదిలే దేవుడు మన దేవుడు కాదు. అర్థమైందా? ఎలాంటి వారికి హాని కలగదు అంటే ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి. అప్పుడు శిష్యులు నిజంగా ఎవ్వరు కూడా అలా చనిపోలేదండి, అందరూ హతాసాక్షులు అయిపోయారు. హాని ద్వారా చనిపోయిన శిష్యులు ఎవడో లేడు అతను. వాళ్ళలో 12 మంది కూడా తమకు తామే, ఒక అపోస్తులు గారు యోహాను గారు తప్ప, తమకు తామే దేవుని సేవ నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారు ఉన్నారు, తలకిందులుగా వేలాడబడిన వారు ఉన్నారు చాలామంది ఇంకా శిష్యులు. కానీ హాని ద్వారా చనిపోయిన వారు కాదు. ఎన్నో అద్భుతాలు చేశారు. పౌలు గారు నడుచుకుంటూ వెళ్తుంటే యేసుక్రీస్తు వారు ఎలా అయితే ఆయన కట్టుకున్న అంగీని ముట్టుకుంటే స్వస్థపడ్డారో, పౌలు గారు ఆయన ధరించిన గుడ్డ పట్టుకుండా కూడా రక్షణ పొందారు, స్వస్థపడ్డారు. ఎంత శక్తి ఉందో మరి పౌలు గారికి. ఎలాంటి వారే దేవుని విషయంలో బ్రతికారు కాబట్టి ఏ హానితో చనిపోలే. వాళ్ళు దేవుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి వచ్చి చనిపోయినవారు తప్ప అంతకు మించి ఇంకోటి కాదు. సువార్త ఎక్కడ ఆపేమనుకోండి, కొట్టండి, అయినా నేను చెప్తానని నిలబడ్డారండి వాళ్ళు. ఈరోజు చూడండి సువార్త విషయంలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని బాధలు కొడుతున్నారు. ఇప్పటికీ ఉంది. సువార్త చెప్తున్నవారు ఇప్పటికీ సువార్త చెప్తున్న సేవకుల్ని కొట్టేవాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు, తరిమేసే వాళ్ళు ఉన్నారు ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో. మీరేమీ బాధపడకండి అయ్యా, మీకు ఏ హాని జరగదు, నేనున్నాను. ఒకవేళ భూమి మీద ఎలాంటి హాని విషయాల్లో మీరు బాధపడుతున్నారేమో, రెండవ మరణమనే హాని చూడండి మీ మీద ఏమాత్రము. ఒకవేళ ఇక్కడ బాధపడొచ్చేమో ఎంతో కొంత శరీర విషయంలో, ఆత్మ విషయంలో మాత్రం మీకు ఏ బాధ ఉండదో. ఇది నా గ్యారంటీ అన్నాడు దేవుడు. అవునా? ప్రభుత్వము చెయ్యదంట. ఎవరు కూడా నీ యొక్క ఆత్మ మీద ప్రభుత్వం చేయగలిగిన వారు లేరు. నీ ఆత్మ మీద ఒకవేళ ఎవరికైనా అధికారం ఉన్నది అంటే అది దేవునికి మాత్రమే. ఆ రెండవ మరణానికి పంపవలసింది కూడా ఎవరో? దేవుడే.
అయితే మనం అందరం కూడా హాని నా జీవితంలో కనక్కుండా ఉండాలంటే ఎలా ధైర్యంగా నిలబడాలి. దానియేలు గారు చూసారా, ఆయనకు వచ్చిన పరిస్థితిలో ధైర్యంగా నిలబడ్డాడు. ఏమాత్రం బాధపడలా, నిరాశపడలా. ఎలాంటి సందర్భాన్నైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అది అలాగే 2 సందర్భాల్లో కూడా అగ్నిగుండం నుంచి బయటకు వచ్చాడు, సింహాల బోన్లో నుంచి కూడా సజీవుడిగా బయటకు వచ్చాడు. ఒకవేళ నువ్వు నేను అలాంటి నమ్మిక కలిగి ఉంటే ఈ శరీర విషయంలో లోకంలో ఎన్నో బాధలు పడవచ్చేమో, కానీ ఆత్మకు సంబంధించిన విషయంలో కూడా మీకు ఒకవేళ ఈ శరీర సంబంధ విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఆయన్ని ఆశ్రయిస్తే యథార్థముగా, అవునా, యథార్థముగా అలాంటి వారిగా మనమందరము కొనసాగిపోవాలని మీకు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగి మమ్మల్ని కాపాడి సంరక్షిస్తున్న తండ్రి, మా జీవితాలలో హానిక కలగకుండా ఉండాలంటే ఎలా ఉండాలో నీ వాక్యం ద్వారా మా అందరి జీవితాలకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ ఉన్నతమైన నామము గొప్పది నాయన. అలాంటి స్థితిలో మమ్మల్ని మీ నామాన్ని స్మరిస్తూ నీ యొక్క వాక్యపు మాటలను మేము గ్రహిస్తూ మేము నేర్చుకుంటూ మా జీవితాలను బలపరుచుకునే భాగ్యాన్ని దయచేశారు. మా సంఘాన్ని బలపరచండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా ఈ లోకంలో బ్రతుకుతున్న శారీరకలుగా మేము బ్రతుకుతున్నాం నాయన. ఈ ఒకవేళ ఏదైనా బలహీనతలు, ఇబ్బందులు ఈ శరీరానికి వస్తే మీరే ముట్టి స్వస్థపరచమని, ఏ హాని నీ చెంతకు చేరదని ఇచ్చిన మీ వాక్యపు తండ్రి ప్రకారంగా మమ్మల్ని కాపాడి నడిపించమని, ఒకవేళనైనా ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులైనా మేము తప్పింపబడినా తప్పింపబడకపోయినా తండ్రి 2వ మరణం అనే గొప్ప హాని నుండి మమ్మల్ని రక్షించి కాపాడి నిలబెట్టి మహిమ పొందుకోమని, విన్న నీ మాటలన్నింటినీ వ్యర్థముగా వదలకుండా మంచి నేలను పడిన విత్తనాలు మొలకెత్తేటట్టు మా హృదయాలు ఫలింపచేసి మీకోసం మేము బ్రతకగలిగి బలపడగలిగే స్థితిలో మా ఆత్మీయ జీవితాలను బలపరచమని సమస్తం మీ పాదపద్ధముగా అప్పగించుకుంటూ క్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతమాలకు వేడుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.